హాయ్ అండి. ఈరోజు పూర్ణం చేసుకుందాం. బూరెలు అంటారు ఒక సైడు పూర్ణాలు అంటారు. బయటికి చీలకంట నూనెలో వేసేటప్పుడు ఎంత మెత్తగా చేసుకోవచ్చో లోపల అంతే మెత్తగా వచ్చిందండి. పూర్ణం కూడా స్టఫింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కప్పున్నర శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇందులో కరెక్ట్గా కప్పుకి 2 కప్పులు కొలత నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట సేపు ఇది నానబెట్టుకోవాలి. చేసే ముందర గంట తర్వాత ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టుకున్నాను. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ముందుగానే నేను మినప్పప్పుని నానబెట్టుకున్నానండి. మినప్పప్పు బియ్యం శుభ్రంగా కడుక్కొని 3 గంటల ముందు 3-4 గంటల ముందు కడిగి నానబెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత నేను ఈ మినప్పప్పుని ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది దీంట్లో నీళ్లు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఫైన్గా పట్టేసుకొని తర్వాత ఈ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ మినప్ప రుబ్బునంతాను ఇట్లా రుబ్బును మొత్తం తీసుకొని నెక్స్ట్ బియ్యం కూడా అదే మిక్సీలో వేసేసుకొని ఇది కూడా ఫైన్గా పేస్ట్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు తోపు రెడీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మీడియంగా చేసుకోవాలి. రుబ్బు అది కన్సిస్టెన్సీ చూసుకొని మీరు రుబ్బు వేసేటప్పుడు చూసుకోవాలి. వాటరు ఈ రుబ్బులోనే బియ్యం రుబ్బులోనే బెల్లము వేసుకున్నాను. తోపు అంటారు దీన్ని మా సైడు. ఈ తోపు ఇట్లా రెడీ చేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకొని దీంట్లో సరిపడగా బెల్లము ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ రావాలండి. నేనైతే దీని మొత్తానికి ఒక హాఫ్ కప్పు వేసాను. హాఫ్ కప్పు బెల్లం వరకు వేసాను. ఈ మొత్తానికి ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనము స్టఫింగ్కి పైన తోపు అంటారు దీన్ని. స్టఫింగ్కి పప్పు రెడీ చేసుకున్నాం. ఇది పక్కన పెట్టుకొని మూత పెట్టి పప్పుని విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెపరంతా పోయిన తర్వాత ఉడికిపోయింది చూడండి. ఇందులో కరెక్ట్గా కప్పున్నర బెల్లము తురుము పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి కప్పున్నర బెల్లం తురుము వేసుకొని ఇది బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. బెల్లం వేయంగానే నీరులాగా అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర పడుతుంది ఉడికే కొద్దీ. బెల్లము శనగపప్పు కలిపి ఉడికించుకోవాలి. బాగా దగ్గరకు అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్నర యాలకుల పొడి వేసి ఇది కూడా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడేదాకా కలపాలండి. బాగా అడుగంటేస్తుంది, చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలా. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఆ వేడికి లూజ్గానే ఉంటుందండి. ఇది గిన్నెలోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. మొత్తం అయిపోయింది. ఇట్లా ఈ గిన్నెలోకి తీసిన తర్వాత చల్లారితే గట్టిగా వస్తాయి. ఇట్లా మొత్తం కుక్కర్లో ఉన్నంత స్టఫింగ్ ఇందులోకి తీసేసుకొని గిన్నెలోకి ఇట్లా ఉండలో రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆ తోపులో ఉన్నాయి కదా, ఆ తోపులో ఈ ఉండలన్నీ ఇట్లా వేసుకోవాలి. ఒకటి ఇట్లా నూనె మరిగాక ఇట్లా వేసుకొని మెల్లగా వేయాలండి. ఇందులో ఇట్లా ఒకటి చొప్పున వేసుకుంటూ ఒకటి తిప్పుకుంటూ కాలిందల్లాన తిప్పుకుంటూ ఉండాలా. ఆ గ్యాప్లో ఇట్లా వేసుకొని అంతా అన్ని వైపులా కాలేటట్టు వేపుకోవాలి. ఇట్లా వేపుకున్నవన్నీ ఒక పక్క తీసేసుకున్నాను. అంతేనండి. పూర్ణం అన్ని వైపులా కాల్చుకోవాలి, వేపుకోవాలి, తీసుకోవాలి. వరకు వాయి తర్వాత వేసుకోవాలి. వాయి తర్వాత వాయి అట్లా అన్ని పూర్ణాలన్నీ వేసేసుకొని ఇట్లా రెడీ చేసేసుకోవాలి. పండగలంటేనే బూరెలు కంపల్సరీ అండి. ఇట్లా బూరెలు వేసుకొని అన్ని వైపులా కాల్చుకొని అన్నీ తీసేసి చాలా చీలకంట ఏమీ లేదండి. చిన్న చిట్కా వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.